హాయ్ ఆల్, వెల్కమ్ టు న్యూస్ 360. కల్కి మూవీ ఫైనల్గా రిలీజ్ అయితే అయిపోయింది. రిలీజ్ అయిన నెక్స్ట్ షో నుండే సూపర్ టాక్ని తెచ్చేసుకుంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కల్కి సినిమా హిట్ అంటూ తెగ సంబరపడిపోతున్నారు. కల్కి మూవీ ఖచ్చితంగా 2000 crores పైనే కలెక్ట్ చేస్తుందంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇవాళ నేను కల్కి మూవీలో నుండి ఒక క్యారెక్టర్ని మీ అందరి కోసం తీసుకొని వచ్చేసారు. ఆ క్యారెక్టర్ ఎవరు, ఏంటి, తనతోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ బుజ్జి. నమస్తే వైష్ణవి, ఎలా ఉన్నావు? ఏంటి ప్రభాస్తో యాక్ట్ చేసిన 2 daysలోనే ఇంత ఫేమస్ అయిపోయావు? అట్లుంటది మనతో మరి. తొక్కేం కాదు, ప్రభాస్ నిన్ను డ్రైవ్ చేశాడు, దానివల్ల మాత్రమే నువ్వు ఫేమస్ అయ్యావు. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. అవును మరి, ప్రభాస్ నిన్ను డ్రైవ్ చేశాడు కదా కల్కి మూవీలో, అందుకనేగా నువ్వు ఇంత ఫేమస్ అయ్యావు. లేదంటే నువ్వెందుకు ఫేమస్ అవుతావు చెప్పు. హలో, ప్రభాస్ ఇండియా మేట్, నేను ఫారెన్ మేట్. అదేలే, తెలియకపోతే కల్కి మూవీలో హీరో కూడా నేనే అని చెప్పేలా ఉన్నావు. నిన్ను తయారు చేసింది కోయంబత్తూర్లో అని నాకు ఎప్పుడో తెలుసు. BMW కారు కూడా ఇండియాలోనే చేస్తారు, కానీ బ్రాండ్ ఎవరిది? ఫారెన్ బ్రాండ్. సరేలే, సెల్ఫ్ డబ్బా చాలా అయిపోయింది. కానీ ప్రభాస్తో యాక్ట్ చేయాలని చాలా మంది యాక్టర్స్ అనుకుంటూ ఉంటారు. నీకు ఆ ఛాన్స్ వచ్చింది. అసలు ప్రభాస్తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు ఒకసారి చెప్పు. అందరూ ప్రభాస్తో పని చేయాలని అనుకుంటారు, కానీ ప్రభాసే నాతో పని చేయాలని నన్ను తయారు చేయించుకున్నాడు. జోక్లేసిన చాలు కానీ ఫస్ట్ ప్రభాస్తో నీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటో ఒకసారి చెప్పు నాకు. ఓకే, ప్రభాస్ నిజంగానే డార్లింగ్. అవును, ప్రభాస్ ఏ మూవీ షూటింగ్లో ఉన్నా కానీ కూడా అక్కడ ఉండే లీడ్ యాక్టర్స్ అందరికీ వాళ్ళ ఇంటి నుండి మరి ఫుడ్ తీసుకొని వస్తాడంట కదా, నీకేమన్నా తెచ్చాడా? పెట్టాడు ఛార్జింగ్. ఛార్జింగ్ పెట్టడం ఏంటి? మరి నేను ఫుల్లీ ఎలక్ట్రానిక్ కదా. అవును, ఇంకో విషయం, ప్రభాస్ మూవీ సెట్స్లో అందరినీ చాలా బాగా చూసుకుంటాడంట కదా. నువ్వు ప్రభాస్తో చాలా దగ్గరుండి మరి యాక్ట్ చేసావు కదా, నిన్నెలా చూసుకున్నాడు? చూసుకున్నాడు, సావు దొబ్బి చెవులు ఉంచాడు. అదేంటి? నువ్వు విన్నది కరెక్టే. ఆపు, మా డార్లింగ్ అలా అస్సలు చేయడు. ఏంది చేయడు? కిలోమీటర్ నన్ను ఎక్కి దొక్కాడు. డైరెక్టర్ నాగి ఏమో కట్ అంటాడు, మళ్ళీ రీటేక్ అంటాడు. బాలీవుడ్ నుంచి వచ్చిన పెద్ద ఆయనేమో నన్ను కొట్టాడు. వీళ్ళందరూ కలిసి నన్ను ఆడుకున్నారు. నా బాధ ఎవరికి చెప్పుకోనమ్మా. మర్చిపోయా, కల్కి మూవీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా యాక్ట్ చేశారు కదా, ఆయనతో నువ్వు యాక్ట్ చేసావుగా. ఆయనతో ఉన్న వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు. ఇప్పుడే చెప్పాను కదా, బాలీవుడ్ నుండి వచ్చి నన్ను కొట్టిన ఆయనేనని. అవునా? దెబ్బలేమైనా తగిలాయా ఏంటి? ఏంటి నా మీదే జోకా? సర్లే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు. ఏం చేయడం ఏంటి, ప్రమోషన్స్ కు వాళ్ళు తిరగాలి, కానీ నన్ను. అవును, నేను నిన్ను ఐమాక్స్ దగ్గర చూశాను. అవును, నిన్న ఐమాక్స్ దగ్గర ఉన్నా, ఇవాళ పోలీస్ స్టేషన్ లో ఉన్నా. పోలీస్ స్టేషన్ ఏంటి? నా ఫ్యాన్స్ వచ్చి నాతో ఫోటో దిగారు, నాదా తప్పు? ఏంటి? అవును, ఫ్యాన్స్ వచ్చి నాతో ఫోటో దిగుతున్నారని ట్రాఫిక్ జామ్ అయిపోతుందని పోలీసు వాళ్ళు నన్ను తీసుకుని పోయారు. అవును కదా, హైదరాబాద్ ట్రాఫిక్ గురించి నీకు తెలిసిందే కదా. సర్లే కానీ నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటో చెప్పు. ఏముంది, ఎవరన్నా వాడుకుంటే నెక్స్ట్ సినిమాకి, లేదంటే రామోజీ ఫిలిం సిటీకి, అది లేకుంటే ఏ స్క్రాప్ షాప్ లోనూ ఉంటాను. ఓకేలే మరి. సర్లే, నువ్వు ఎక్కడికి ఫైనల్గా రీచ్ అవుతావో నాకు చెప్పు. నేను నిన్ను మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలనుకుంటే అక్కడికి వచ్చి మాట్లాడతాను, ఓకేనా? బాయ్ బుజ్జి. సో ఇది చూశారు కదా, బుజ్జితో నా సరదా చిట్ చాట్. ఇలాంటి మరింత సరదా కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 360.